పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 23వ అధ్యాయము. మనందరం కలిసి చదువుకుందాం. కొత్త నిబంధనలో పేజీ సంఖ్య 23వ పేజీ. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. తర్వాత 9-10 కూడా. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడై మీకు పరిచారకు. చాలులే, చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి ఈరోజు కూడా మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన ప్రభుదిన దయా కిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, సజీవులే కదా నిన్ను స్తుతించేది, పాతాళమున నీకు స్తుతి కలుగునా, మన్ను నిన్ను సన్నుతించునా అని హిజ్కియా భక్తుడు సెలవిచ్చినట్లు మరి ఈ దినమున మేమును సజీవులమై ఈ రీతిగా మీ ఇంటిలో మీ కృపా సింహాసనం దగ్గర మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సియోను సంఘముగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి కొరకై మీరు సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి మీకు వందనాలయ్యా. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలో ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడి శ్లాఘించి మహిమపరిచి పూజించి ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది సమయం మీరు కొన్ని సంగతులు మాట్లాడితే మేము వినాలని ఆశపడి మీ వైపు చూస్తున్నాం. వాటిని హేతువు చేసుకుని వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. పోయిన నెలలో మనం ఏం ధ్యానం చేశాము అంటే పోయిన నెల మొదటి ఆదివారము ఏమొచ్చింది? స్నేహితుల దినోత్సవం కాబట్టి చాలామంది చేతులకు బ్యాండ్లు కట్టుకుని ఆ స్టేటస్లో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెడితే అప్పుడు చెప్పాం వాళ్ళకి ఏమని అంటే, ఒరే బాబు, బైబిల్ ప్రకారము సామెతలు 17:17 ప్రకారం నిజమైన స్నేహితుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభువారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు అని. ప్రాణం పెట్టిన స్నేహితుడు ఏ రీతిగా మన కొరకు ప్రాణం పెట్టాడో, ఆ తర్వాత బలవర్తమానంలో ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన స్నేహితుడైన అబ్రహాము ఎలా దేవునికి స్నేహితుడయ్యాడో చూసాం. ఇప్పుడు ఈ నెల మొదటి ఆదివారం, ఈ నెల ఏమొచ్చింది మరి చెప్పండి? మీరు పెట్టారుగా స్టేటస్లు, మీరు పెట్టినయే చెప్తాను నేను, వేరే ఏం చెప్పట్లా. ఈ నెల ఏమొచ్చింది? టీచర్స్ డే వచ్చిందట. మళ్ళీ బైబిల్ ఏం చెప్పింది? మళ్ళీ ఇప్పుడు మీరు చదివిన దాంట్లో, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీకు బోధకుడు. ఇంకా మీకు క్లియర్గా కావడానికి 10వ వచనం అన్నాడు, మీకు ఎవడు కూడా గురువు అనేవాడు లేనే లేడు, మీకు ఒక్కడే గురువు. ఎవరు గురువు? క్రీస్తు ఒక్కడే గురువు. కాబట్టి మనకి ఇప్పుడు ఏం కూడా లేదు, టీచర్స్ డే కూడా లేదు. ఎందుకని టీచర్స్ డే దేనికి సెలబ్రేట్ చేస్తారు చెప్పండి? టీచర్స్ డే దేనికి సెలబ్రేట్ చేస్తారండి జనరల్గా బయట? అది తెలియకోకుండానే పెట్టారు మీరు స్టేటస్లు, ఎంత గొప్పోళ్ళు మీరు. అయ్యా, అన్నయ్య వచ్చాడు. అన్నయ్య నువ్వు వచ్చావు, చూడలేదు అసలు. అమ్మ అంటే ఎవరో చెప్పగలడు అన్నయ్య, నాన్న అంటే ఎవరో చెప్పగలడు, ఇప్పుడు గురువు అంటే ఎవరో చెప్పాలి అన్నయ్య నువ్వు. మళ్ళీ నువ్వు దాన్ని సాయంత్రం రీల్ చేయాలి నువ్వు. గురువు అంటే ఎవరు? టీచర్స్ దినోత్సవం ఎవరిని ఉద్దేశించి చేస్తారు? కాదు చిన్న, అసలు టీచర్స్ డే అనేది ఎట్లా పెట్టారు అంటున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా టీచర్స్ డే పెట్టారు.
ఇప్పుడు ఇంతకీ సర్వేపల్లి రాధాకృష్ణ ఏ గురువు? ఈ గురువు తెలుసా మీకు? సర్వేపల్లి రాధాకృష్ణ గురించి ఎప్పుడైనా చదివారా మీరు? ఊరికే ఆడు అన్నాడు కాబట్టి మనం కూడా ఆడి ఫోటో పెట్టి టీచర్స్ డే అని పెట్టేస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ కొడుకు, తన సొంత కొడుకు ఒక పుస్తకం రాశాడు, ద లైఫ్ స్టోరీ ఆఫ్ రాధాకృష్ణ అని. మీరు ఆ పుస్తకం దొరికి చదివితే ఆ పుస్తకంలో సర్వేపల్లి రాధాకృష్ణ గురించి వాళ్ళ సొంత కొడుకు ఏం రాశాడంటే, మా నాన్న ఎట్లాంటి గురువు అంటే, తన సొంత భార్య మా అమ్మ చదువుకుంటానంటే నువ్వు చదువుకోవడానికి వీల్లేదని ఆపేసినాడంట. ఇక వాడేం గురువు అని రాశాడు. నేను అనలా, వాళ్ళ అబ్బాయి అన్నాడు. తర్వాత ఇంకేం రాశాడంటే, మా నాన్న ఎట్లాంటి గురువు అంటే, మా నాన్న తను పనిచేసే చోట్ల ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు, స్త్రీ లోలుడు మా నాన్న అని వాళ్ళ కొడుకు రాశాడు. నేను చెప్పలా. ఇంకేం గురువు మా నాన్న అంటే, మా నాన్న సమాజానికి ఉపయోగపడే పాఠాలు నేర్పించి నా పుస్తకాలు రాసిన గురువు కాదు మా నాన్న. మా నాన్న రాసిన పుస్తకాలన్నీ ఎక్కువ శృంగారాన్ని గురించి రాసిన పుస్తకాలే ఎక్కువ ఉన్నాయి. మా నాన్న ఇంక వాడేం గురువు అని రాశాడు. అది మనం రీల్ చేసేటప్పుడు ఇట్లా దాని వెనకటి హిస్టరీని కరెక్ట్గా చెప్పామనుకో, అప్పుడు నీకు లైక్సే లైక్స్, అప్పుడు యూట్యూబ్ డబ్బులే డబ్బులు అన్నయ్య. అది హిస్టరీ. అర్థమైందా? ఇప్పుడు అందామా మరి గురువుల దినోత్సవం చేద్దామా? ఆ గురువుకే సరైన లక్షణాలు లేకపోతే ఇంకా ఆ గురువు నీకేం నేర్పిస్తాడు? అందుకని బైబిల్ స్పష్టంగా చెప్పినాడు యేసు ప్రభు, మీకు ఒక్కడే బోధకుడు, మీకు ఒక్కడే గురువు. ఆయనే ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తువా. అందుకని ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏమని పిలిచేవారు? బోధకుడా. గ్రీకులో రబ్బూని అని పిలిచేది మరియా. సమాధుల తోటలోనికి వెళ్ళి ఆయన చూసినప్పుడు రబ్బూని అంది. రబ్బూని అంటే అర్థం ఏంటి తెలుగులో? బోధకుడా. ఆయన ఒక్కడే గురువు. అర్థమైందా? నేను కాదు మీ గురువు, ఆయన ఒక్కడే గురువు, ఆయన ఒక్కడే టీచర్, ఆయన ఒక్కడే బోధించేటటువంటి గురువు. సరే రండి, ఈ ఉదయకాలము ప్రభువుని ఆరాధించడానికి కొరకు ఆయన మనకి ఏం బోధించాడో, మరి ఆయన బోధ ద్వారా ఈ రోజున నీకు నాకు వచ్చిన మేలేంటో, ఆశీర్వాదం ఏంటో, ప్రభువుని ఆరాధించడానికి కలిగిన ఆయన బోధలో ఉన్నటువంటి వాస్తవికత ఏంటో, సత్యమేంటో ఒక 5 సంగతులు దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. దాని కొరకు మన గమనాన్ని మరి 32వ కీర్తన 8వ వచనం చదవండి, చూద్దాం. 32వ కీర్తన 8వ వచనం ఏమని రాయబడి ఉంది? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును. అది ఎవరట బోధించేది? ఇదిగో ఈ బోధకుడే మనకి బోధిస్తానంటున్నాడు. ఇక ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకేం చేయలేదు చెప్పండి? బోధించల. ఉపోద్ఘాతం చెప్తాను చూడండి ఈయన ఎటువంటి బోధకుడు. 1 యోబు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం. త్వరగా చదవండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయనను పోలిన బోధకుడు ఎవరు అంటే, ఆయనతో సమానమైనటువంటి బోధకుడు, టీచర్ ఆర్ మాస్టర్ లేదా గురువు అనేటటువంటి వాడు ఎవ్వడు కూడా లేనే లేడు అన్నాడు. రెండవ మాట, యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. యేసు వైపుకు తిరిగి, వారు తనను వెంబడించుట చూచి, మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బుని. చాలే. ఆ మాట ప్రకారము యేసు ప్రభువారు ఒక్కడే మన యొక్క బోధకుడు. అందుకనే వాళ్ళు ఆయన ఏమని సంబోధిస్తూ ఉన్నారు? రబ్బీ అని పిలిచినారు. వాళ్ళకి ఎవరు చెప్పలా. వాళ్ళకి ఏమని చెప్పినాడు యోహాను 1:29 అంటే, ఇదిగో ఇతడు లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పినాడు.
కానీ వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? ఆయన్ని రబ్బూని అని పిలిచినారు. అంటే ఆయనే బోధకుడు అన్న వాస్తవ సత్యాన్ని వారు కూడా గ్రహించారు. మూడవ మాట, యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అతడు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడైనటువంటి నికోదేము అనేటటువంటి వ్యక్తి రాత్రి యందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ఏమని సంబోధిస్తున్నాడు? బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడివని నేను ఎరుగుదునన్నాడు. చూసావా, ఆయనకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలా. కానీ ఏమని సంబోధించినాడు? బోధకుడా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? దేవుడి దగ్గర నుండి వచ్చిన బోధకుడు ఆయన ఒక్కడే. వీళ్ళందరూ యూట్యూబుల నుంచి లేకపోతే ఇంకొకటి నుంచి వచ్చిన బోధకులు వీళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళంతా కదా. అందుకనే మనల్ని తప్పు బోధలో తీసుకుపోతున్నారు, తప్పు మార్గంలో నడిపిస్తున్నారు. యేసు ప్రభు ఒక్కడే నిజమైనటువంటి బోధకుడు. యేసు ప్రభు ఒక్కడే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు. ఇంకా 4, 5 ఇప్పుడు మనం చదివిన 23వ అధ్యాయం 8వ వచనంలో బోధకుడు, 23వ అధ్యాయం 10వ వచనంలో గురువు. ఈ 5 సంగతులు ఉపోద్ఘాతంలో రాసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ మెసేజ్లోనికి వెళితే, ఈ బోధకుడు అన్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు నేను ఆలోచన చెప్పి నువ్వు నడవలసినటువంటి మార్గమున నేను నిన్ను నడిపించి మార్గమున నేను నీకేం చేస్తానన్నాడు? బోధిస్తానన్నాడు. అంటే ఏం బోధించాడు ఈ బోధకుడు? ఈ ఉదయకాల సమయంలో ఈ బోధకుడికి టీచర్స్ డే లేదా ఈ బోధకుల దినోత్సవం అని నువ్వు ఎవరెవరికో సన్మానాలు, ఎవరెవరికో ఇది చేసేదానికంటే వాళ్ళు నేర్పించిన బోధ ఈ రోజున సమాజానికి ఉపయోగం లేనే లేదు. అవునా కాదు? మీరే చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ టీచర్స్ని తీసుకొచ్చి శాలువాలు కప్పి యాపిల్ పండ్లు ఇచ్చి సన్మానాలు చేసి కాళ్ళకి దండాలు పెట్టారు. నిజంగా వాళ్ళు నేర్పించిన బోధే గనక ఒక వ్యక్తి జీవితంలో మార్పు తీసుకొచ్చిన బోధే అయితే, ఇదిగో చూడండి ఇట్లా తాగి తందనాలాడి డ్యాన్సులు వేసి కరెంటు షాకులు కొట్టి తగిలి లేకపోతే ఇంకొక యాక్సిడెంట్ అయి తగిలి చచ్చిపోయేటటువంటి స్థితిలోనికి వచ్చి ఉండేవాళ్ళు కానే కాదు. వాళ్ళ బోధే కనుక వాళ్ళ జీవితాన్ని మార్చినట్లయితే తల్లిదండ్రులని, టీచర్స్ని కూడా చంపేసే పిల్లలు ఉన్నారంటే ఇప్పుడు స్కూళ్ళల్లో. అట్లా తయారై ఉండేవాళ్ళు కానే కాదు. అందుకని వాళ్ళ బోధ ఒక వ్యక్తిని ఏం చేయలేదు చెప్పండి? మార్చలేకపోయింది, లేదా సమాజాన్ని ఉద్ధరించలేకపోయింది, సమాజాన్ని ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి తీసుకురాలేకపోయింది మానవుని యొక్క బోధ. కాబట్టి నేను ఏ దినోత్సవం చేయనండి. మీరు ఏ దినోత్సవం చేసినా దానికి అగెనెస్ట్గా బైబిల్ ఏముందో చూపిస్తాను మీకు. స్వాతంత్ర దినోత్సవం కూడా చేయను నేను. ఎందుకో చెప్పాను, దానికి ఒక మెసేజ్ ఉంది. స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించింది విమోచన అనేటటువంటి వర్తమానం. కాబట్టి వాళ్ళకి కాదు మనం సెలబ్రేట్ చేయాల్సింది. ఇదిగో ఈ గురువట మనకి ఏం బోధించాడంటే చెప్పండి, మనం నడవలసిన మార్గాన్ని మనకి బోధించాడు. మానవుడు తాను నడవలసిన మార్గాన్ని తప్పి చెడు మార్గంలో, తనకిష్టమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి కారణాన్ని బట్టే మానవుడు నశించి నిత్య నరకాగ్ని గుండం వైపుగా వెళ్ళిపోతున్న మానవుడికి తను నడవలసినటువంటి మార్గాన్ని గురించి బోధించినటువంటి బోధకుడు యేసుక్రీస్తు ప్రభువారు. సరే రండి, త్వరగా ఒక 5 సంగతులు చూద్దామన్నాను కదా, రండి చూద్దాం. మొదటి సంగతి, ఇదేనా రాత్రి పెట్టింది కూడా మళ్ళీ చెప్పండి. ఎవరు మనం ఆరాధించే దేవుడు? అదంతా ఎందుకు చిన్న మైక్ తీసి ఆ పిల్లల్ని ఇద్దరిని కంట్రోల్లో పెట్టుకోండి, లేకపోతే బయట చైర్స్లో కూర్చోండి. ఇప్పుడు ఈ వచనం ప్రకారం ఎవరు మనం ఆరాధించే దేవుడు? ఒక మాట రాయండి. ఎవరు మనం ఆరాధించే దేవుడు? యెహోవా యథార్థవంతుడు. ఎవరట మనం ఆరాధించే దేవుడు? యథార్థవంతుడు. ఇంకా కావాలంటే 18వ కీర్తన 32వ వచనం చదవండి. ఇంకొకళ్ళు 18వ కీర్తన 32వ వచనం.
ఒకళ్ళు చదవండి. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయన. ఇప్పుడు ఈ రెండు మాటల్ని జ్ఞాపకం చేసుకుని అక్కడ ఒక మాట రాయండి. మనం ఆరాధించే దేవుడు ఎవరు? యథార్థవంతుడైన దేవుడు. మన మూలవాక్యంలో చూసాం, ఆయనట మన మీద దృష్టి ఉంచి మనం నడవలసిన మార్గాన్ని మనకేం చేస్తాడట? ఆయన బోధిస్తాడట. ఇప్పుడు ఏ మార్గాన్ని బోధించినాడు ఈయన మనకి చెప్పండి? అదే కదమ్మా చదివారు 18వ కీర్తన 32వ వచనంలో. ఈరోజు ఏమన్నా మీరు పాయ తినొచ్చినారేంటి? మరి హుషారుగా ఉండండి. ఏ మార్గాన్ని బోధించినాడు? యథార్థమైనటువంటి మార్గాన్ని గురించి మనకి బోధిస్తూ వచ్చినాడు. అక్కడ ఆగండి. ఇప్పుడు ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, మరి ఒకప్పుడు మనం ఏ మార్గంలో నడిచిన వారం మనము? చెప్పండి. కాదు, ఏదంటే అది చెప్తే ఎట్లా? యథార్థ మార్గాన్ని గురించి బోధించి నిన్ను ఈ రోజున యథార్థ మార్గంలో నడిపించిన యథార్థవంతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నీవు ఒకప్పుడు ఏ మార్గంలో నడిచావు అంటే, యథార్థత అనే పదానికి వ్యతిరేక పదం చెప్తే సరిపోతుంది. ఒకప్పుడు మనము చెడు మార్గంలో నడిచాము, ఇప్పుడు ఏ మార్గంలో నడిపిస్తున్నాడు? అమ్మా అరే మీ దుంపదగ ఏదో అయ్యింది మొత్తానికి. మీకు ఏమన్నా బొమ్మల దగ్గరికి వెళ్ళి ఏమైనా కూర్చుని వచ్చినారేంటి? అక్కడ డీజే డిస్కోలకు చూసి పట్టుకున్నట్లుంది ఏదో, లేకపోతే కొంచెం గ్యాప్ ఎక్కువైందని చెప్పి అట్లా ఉంటున్నారా? ఒకప్పుడు చెడు మార్గం అన్నాను, చెడుకు ఆపోజిట్ కూడా తెలియట్లేదా మీరు? అది మీ టీచర్స్ మీకు నేర్పించిన విద్య ఎంత అందంగా ఏడుస్తుంది. చెడు అనే పదానికి వ్యతిరేక పదం ఏంటండి? నీతి ఎట్లా అవుతుంది సార్? దుర్నీతి అనే దానికి నీతి ఆపోజిట్ వర్డ్. మీకు వ్యతిరేక పదాలు కూడా నేర్పించాల్సి వస్తుంది ఇప్పుడు నేను. ఏరా చదువుకుంటున్నారుగా చెప్పరే. చెడు ఏంటి వ్యతిరేక పదం? మంచి కదా. ఒకప్పుడు మనం అబద్ధంలో నడిచే వాళ్ళము, ఇప్పుడు ఎక్కడ నడిపిస్తున్నాడు? సత్యంలో నడిపిస్తున్నాడు. ఒకప్పుడు లేదా ఇప్పుడు మనం యథార్థ మార్గంలో నడుస్తున్నాము, మరి ఒకప్పుడు చెప్పండి ఆగిపోయిందే. యథార్థత అనే పదానికి వ్యతిరేక పదం ఏంటో తెలుసా? వేషధారణ. ఇంగ్లీష్లో లాయల్టీ ఆర్ ఇంటిగ్రిటీ, ఆపోజిట్ వర్డ్ హిపోక్రసీ. ఒకప్పుడు మన బ్రతుకు ఇదిగో ఈ లోకంలో నువ్వు సెలబ్రేట్ చేసినటువంటి టీచర్స్ నీకు నేర్పించిన బ్రతుకు ఏం బ్రతుకు నేను చెప్పనా? వేషధారణతో కూడిన బ్రతుకు. వేషధారణ జీవితాన్ని జీవిస్తున్న మన జీవితంలో, లేదా ఈ లోకంలో ఉన్నటువంటి గురువులు, ఈ లోకంలో బోధకులని పిలువబడేటటువంటి వారు ఏం నేర్పించారు మనకంటే? వేషధారణ జీవితం నేర్పించారు. అయితే యేసు ప్రభు అన్నాడు, వేశ్యలకైనా పరలోకం ఉంటుంది కానీ వేషధారులకి క్షమాపణ ఉండదన్నాడు. అందుకని ఇప్పుడు మనకి ఏం నేర్పించాడు ఈ బోధకుడు? మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి ఈ గురువు మనకి ఏం నేర్పించినాడంటే, ఆయన యథార్థవంతుడైనటువంటి బోధకుడు కాబట్టే ఇప్పుడు యథార్థమైనటువంటి మార్గాన్ని గురించి మనకి బోధించి, యథార్థమైనటువంటి మార్గంలో ఈ రోజున మనల్ని నడిపిస్తూ వస్తున్న హేతువును బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. అందుకనే బైబిల్లో చాలా మాటలు ఉంటాయి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు శోభస్కరము. యథార్థవంతుల ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుండా మానడు. యథార్థవంతులకి చీకట్లో కూడా వెలుగు పుట్టును. యథార్థవంతులకి వారి యథార్థతే వారికి త్రోవై ఉండి వారిని నడిపించును. ఇట్లా ఎన్నో ఆశీర్వాదాలు. అర్థమైందా? కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను కూడా ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ప్రభువా ఒకప్పుడు నేను వేషధారణ మార్గంలో నడుస్తూ వేషధారిగా బ్రతుకుతున్నానయ్యా. అలాంటి నా బ్రతుకులో నీవు యథార్థవంతుడు అయిన దేవుడు అయి ఉండి, నీవు మానవుడి కొరకు ఏర్పాటు చేసిన యథార్థమైనటువంటి మార్గాన్ని గురించి నాకు బోధించిన బోధకుడు అయి ఉండి, ఈరోజు నన్ను యథార్థ మార్గంలో నడిపిస్తూ, యథార్థ మార్గంలో నడిచే వారికి వచ్చే ఆశీర్వాదాలు, మేలులు, ఉపకారములతో నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని నింపిన హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా అని మన ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇది మొదటిది. రెండవది 77వ కీర్తన 13వ వచనం. 77వ కీర్తన 13వ వచనం. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. చాలే. ఇప్పుడు రెండవ మాట రాయండి. ఎవరు మనం ఆరాధించే దేవుడు?
పరిశుద్ధుడు. లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనంలో రాయబడి ఉంటుంది, నీ దేవుడనగు యెహోవానైనటువంటి నేను పరిశుద్ధుడను, కనుక మీరును ఎట్లుండాలా? పరిశుద్ధులై ఉండండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో గాబ్రియేల్ అంటాడు దేవుని దూత మరియతో, మరియా నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించావు, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అంటాడు. ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడు. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు అందరి సమక్షంలో ఒక సవాలు విసిరాడు. ఏమనంటే, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? అంత పాపము లేనటువంటి పరిశుద్ధుడు. పౌలు అంటాడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, పాపమంటే ఏంటో ఎరుగని ప్రభు మన కొరకు పాపిగా చేయబడ్డ. అంటే పాపం అంటే ఏంటో కూడా ఆయనకి తెలియదు, అంత పరిశుద్ధుడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు పౌలు, ఆయన మనవలే శోధింపబడినా కూడా ఆయన ఎటువంటి పాపము కూడా చేసినటువంటి వాడు కాదు. అంత పరిశుద్ధుడండి ఈ దేవుడు. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన రక్తము కూడా పరిశుద్ధమైనదే. ఆ మాట పేతురు అంటాడు 1వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమును పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడతారని మీరు ఎరుగరా అంటాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన రక్తము కూడా ఎటువంటి రక్తం చెప్పండి? పరిశుద్ధమైనటువంటి రక్తము. అందుకని 77వ కీర్తన 13వ వచనంలో మనం చదివిన వచన భాగంలో అన్నాడు, దేవా నీ మార్గము పరిశుద్ధమైన మార్గం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టే ఈ రోజున ఏ మార్గంలో నడిపిస్తున్నాడు మనల్ని? పరిశుద్ధమైన మార్గం. మరి మనం ఎవరేమో ఒకప్పుడు పాపులం లేదా అపవిత్రులం. మనం నడిచిన మార్గం ఏ మార్గంలో నడిచాము? ఒకప్పుడు పాపుల మార్గము. అదే కదా అన్నాడు కీర్తనాకారుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఏ మార్గం అంటే ఈ మార్గం చెప్పండి? పాపుల మార్గమున నిలువక అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చోండి. ఒకప్పుడు ఏ మార్గంలో నడిచాం? మనం కూడా పాపుల మార్గంలో నడిచాం మనం. ఎందుకంటే బైబిల్ అంటుంది, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ప్రతి మానవుడు కూడా జన్మతః కర్మతః పాపంలో పుట్టి పాపంలో జీవిస్తూ పాపాన్నే తింటూ పాపాన్నే త్రాగుతూ పాపము వలన వచ్చే జీతమైనటువంటి మరణానికి పాత్రుడుగా ఉన్నాడు. పాప స్వభావము కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు మానవుడు. పాపుల యొక్క మార్గంలో నడుస్తున్నాడు మానవుడు. మనం కూడా నడిచాము ఒకప్పుడు. ఇప్పుడు ఆ పాపుల మార్గము డెస్టినేషన్ ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య నరకాగ్ని గుండానికి తీసుకుని పోతుంది. అది గుర్తెరగట్లేదు మానవుడు. అయితే ఈ రోజున నేను కూడా ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఇదిగో ఈ బోధకుడు మనకు ఒక బోధ చేశాడు. ఏం బోధ చేశాడు? ఒరే, నువ్వు పాపుల మార్గంలో నడుస్తున్నావు, ఆ మార్గం నిన్ను నిత్య నరకానికి తీసుకుని పోతుందిరా. కాబట్టి ఇదిగో నేను పరిశుద్ధుడైన దేవుడని, నువ్వు నా దగ్గరికి వస్తే నీ జన్మకర్మ పాపములు అన్నిటి నుంచి కూడా నేను నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాను. మానవాళి కోసం నేను ఏర్పాటు చేసినటువంటి మార్గము పరిశుద్ధమైన మార్గము. ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాను. ఆ మార్గంలో నువ్వు నడిస్తే అప్పుడు నువ్వు నిత్యరాజ్యానికి నువ్వు వెళతావురా అని మనకు ఒక బోధ చేస్తే, ఆ బోధను అంగీకరించి ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ మార్గంలో మనం ఏం చేస్తున్నాం? నడుస్తున్నాం. ఇప్పుడు ఈ మార్గాన్ని మనకు బోధించిన గురువెవరు చెప్పండి? నేను అడిగిన ప్రశ్న జాగ్రత్తగా విని చెప్పండి. ఏదో తేడాగా ఉన్నారు ఇవాళ మీరు. నేను అన్నాను, ఈ మార్గాన్ని మనకు బోధించిన గురువెవరు అన్నాను? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా టీచర్స్ డే చేయాలంటే ఎప్పుడు చేయాలి కీర్తక? ప్రతి ఆదివారము టీచర్స్ డేనే మనకి. ఎప్పుడైనా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చేయాలంటే ఎప్పుడు చేయాలా?
ప్రతి ఆదివారము మనకి ఫ్రెండ్షిప్ డే అనే, ఎందుకని ఆయనే మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఎవడో కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. ఇండిపెండెన్స్ డే చేయాలంటే ప్రతి ఆదివారము మనకి ఇండిపెండెన్స్ డేనే. ఎందుకంటే మనల్ని పాపము నుండి, శాపము నుండి, దుర్నీతి నుండి, అవినీతి నుండి, స్వనీతి నుండి, పితృపారంపర్యమైన వ్యర్థ ఆచారముల నుండి, దుష్ట లోకము నుండి, 7 విషయాల నుండి ఈ దేవుడు మనల్ని విడిపించి విమోచించి స్వతంత్రులుగా చేసినటువంటి రోజు ఏ రోజు? ప్రతి ఆదివారం. క్రిస్మస్ చేయాలంటే ఎప్పుడు చేయాలా? ప్రతి ఆదివారము మనకి క్రిస్మస్సే. ఈస్టర్ పోస్టర్ పండుగ చేయాలంటే ఎప్పుడు చేయాలా? ప్రతి ఆదివారము మనకి పునరుత్థాన పండుగే. కాబట్టి మనకి వాళ్ళకిలాగా ఒక సపరేట్ రోజు అనేది ఏమి లేదు. ఈ రోజున ఈ మార్గాన్ని మనకి ఎవడు బోధించలా. నువ్వు ఎల్కేజీ నుంచి పీజీ వరకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టినావు, కొన్ని వందల పుస్తకాలు స్టడీ చేసావు, కానీ ఏం బోధించలేకపోయినాయి ఆ పుస్తకాలు నీకు? నువ్వు పాపివిరా, నువ్వు నడిచే మార్గము పాపపు మార్గమురా, ఈ మార్గంలోకి నడిస్తే చివరికి డెస్టినేషన్కి వెళ్ళేసరికి నువ్వు నరకానికి పోతావురా, అక్కడ అగ్ని ఆరదరా, పురుగు చావదరా అని మనకి ఏ పుస్తకాలు కూడా మనకి బోధించలా. అందుకన్నాడు, ఈయనే మీకు గురువు, ఈయనే మీకు బోధకుడు, ఈయనని పోలిన బోధకుడు మరొకడు లేడు. చూడండి, ఈ ఉదయం మనం ప్రభుని ఆరాధించడానికి ఆయన యథార్థమైనటువంటి బోధకుడు, యథార్థమైన మార్గంలో నడిపించిన హేతువును బట్టి ఆరాధన. 2, ఆయన పరిశుద్ధుడైన బోధకుడు, పరిశుద్ధమైనటువంటి మార్గాన్ని మనకి బోధించి ఆ మార్గంలో నడిపిస్తున్న హేతువును బట్టి ఆరాధన. 3వ సంగతి చూద్దాం రండి. 23వ కీర్తన 3వ వచనం. 23వ కీర్తన 3వ వచనం. చాలే. 3వది ఏ మార్గం అంటే ఇది? ఈ దేవుడెవరు? 119వ కీర్తన 139వ వచనం చదవమ్మా. 119వ కీర్తన 139వ వచనం. యెహోవా నీతిమంతుడు. 137 139? ఏ వచనం అది? 137లో యెహోవా నీవు. ఇప్పుడు ఆ 2 మాటలు రాసుకోండి. ఎవరు మనం ఆరాధించే దేవుడు? నీతిమంతుడైన దేవుడు. లేదు ఎట్లా అందామా? మనం బోధకుడు అనే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాం కదా. ఎవరు మన గురువు? ఎవరు మన బోధకుడు? ఈజ్ ద రైచియస్నెస్ టీచర్. నీతిమంతుడైన బోధకుడు. ఆయన నీతిమంతుడైన బోధకుడు కాబట్టే ఇప్పుడు మనం చదివాం. దావీదు అన్నాడు 23వ కీర్తన 3వ వచనంలో, యెహోవా నన్ను నీతి మార్గమునే ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గము కూడా ఎటువంటి మార్గం? అవి నీతి మార్గములు. అందుకని ఆ మాట కూడా 145వ కీర్తన 17వ వచనంలో కూడా ఆ మాట ఉంటే చదవండి మీ బైబిల్లో. 145వ కీర్తన 17వ వచనం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి కలిగినటువంటి వాడు. అంటే ఏ మార్గములు? ఆయన మార్గములు నీతి కలిగినటువంటి మార్గములండి. ఇప్పుడు ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటో చెప్తాను. మరి మనమెవరిమి? చెప్పండి, మనమెవరిమి? ఒకప్పుడు ఏ మార్గంలో నడుస్తున్నాం? మనమెవరిమి? ఒకటే చెప్తున్నారు మీరు, అవినీతి 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 అని. మూడు లక్షణాలు ఉన్నాయి మనకి. ఒకటి, రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మనం ఎవరిమి? దుర్నీతి పరులము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం ప్రకారం మనం ఎవరిమి? అవినీతి పరులము. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనము ప్రకారం మనం ఎవరిమి? స్వనీతి పరులం. ఇలాంటి దుర్నీతి పరులు, అవినీతి పరులము, స్వనీతి పరులము, దుర్నీతి మార్గంలో, అవినీతి మార్గంలో, స్వనీతి మార్గంలో నడుస్తూ నిత్య నరకాగ్నికి పాత్రులుగా ఉన్నటువంటి మనల్నట తన నీతి మార్గంలో నడిపించడానికి కొరకు నీతి కలిగినటువంటి బోధకుడే మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి ఆయన మనకి చేసిన బోధ, నీతి కలిగిన బోధ చేసి ఈ రోజున నీతి మార్గంలో నడిపించినటువంటి వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. నిన్ను పరిశుద్ధపరచడానికి కానీ,
నిన్ను యథార్థవంతుడిగా చేయడానికి కానీ, నిన్ను నీతిమంతుడిగా మార్చడానికి కానీ ఈ దేవుడు, ఈ బోధకుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే, మన కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్నే ఏం చేసినాడు? బలిగా అర్పించిన బోధకుడు. ఏ బోధకుడు మన కోసం ప్రాణం పెట్టినాడు చెప్పండి? మన ఎల్కేజీ టీచర్ పెట్టిందా? లేకపోతే మన 10th క్లాస్లో ఇంగ్లీష్ మాస్టర్ పెట్టాడా? లేకపోతే మన డిగ్రీలో మరి సైన్స్ లెక్చరర్ పెట్టినాడా? ఏ ఏ టీచర్ మన కోసం ప్రాణం పెట్టాడు? ఎవ్వరు మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు కానీ ఈ బోధకుడు, ఈ టీచర్ ఒక్కడే మన కోసం శిలువలో ఏం చేసినాడు? ప్రాణం పెట్టినటువంటి టీచర్. కాబట్టి ఆయన ఒక్కడే మనకి గురువు. ఇప్పుడు మూడవది, ఎవరి గురువు? నీతిమంతుడైనటువంటి గురువు ఏ మార్గంలో మనల్ని నడిపించినాడు? ఈ రోజున మనల్ని నీతి మార్గాన్ని గురించి మనకు ఒక బోధ చేసి నీతి మార్గంలో మనల్ని నడిపిస్తున్న హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. 4వ సంగతి చూద్దాం రండి. 4వ సంగతి, అపోస్తల కార్యము 16వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం 17వ వచనం. పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును బోధించేటటువంటి వారు. 4వది, ఎవరి దేవుడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. చదవక, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు రక్షకుడు అని అర్థమిచ్చేటటువంటి యేసు అనే పేరు పెట్టబడి. అంటే ఏం పేరు? ఈయన పేరు రక్షకుడు. అంటే ఎటువంటి బోధకుడు? రక్షకుడైన బోధకుడు. ఏ మార్గాన్ని గురించి బోధించాడట? రక్షణ మార్గాన్ని గురించి బోధించాడంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దెయ్యం చెప్తుంది, పౌలు కాదు. పుతోను అనేటటువంటి దెయ్యం మాట్లాడుతూ అంటుంది, ఇదిగో వీళ్ళు బోధించేటటువంటి బోధ, లేదా యేసుప్రభు వారు బోధించినటువంటి బోధ, లేదా యేసుప్రభు వారి యొక్క మరి సర్వోన్నతుడైన యేసుప్రభు వారి యొక్క దాసులైనటువంటి పౌలు శీలలు బోధించేటటువంటి బోధ. ఏం బోధ ఈ బోధ అంటే? రక్షణను గురించినటువంటి బోధను బోధిస్తున్నారు వాళ్ళు అని ఎవరు చెప్తున్నారు చెప్పండి? దెయ్యం చెప్తుంది. అంటే నన్ను ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. దెయ్యానికి తెలిసింది, ఏం తెలిసింది దెయ్యానికి? వీళ్ళు బోధించే బోధ రక్షణ మార్గాన్ని గురించి బోధించే బోధ. ఈ లోకంలో మేము పిహెచ్డి చేసాం, మేము లేకపోతే ఎంఏ చేసాం, లేకపోతే మేము ఎంఫిల్ చేసాం, మేము డాక్టరేట్ చేసాం అని చెప్పుకుని తిరిగేటటువంటి వీళ్ళందరికీ ఇది అర్థం కాక వాళ్ళు మతాన్ని బోధిస్తున్నారు, వాళ్ళు మతాన్ని మారుస్తున్నారని నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ చదువు వాళ్ళకి ఏమి కూడా ఏం చేయలేదు, నేర్పించలేకపోయింది. అంటే దెయ్యానికి తెలిసినంత జ్ఞానం కూడా మనుషులకి ఏమి అవట్లేదు, తెలియట్లా. దెయ్యం చెప్తుంది వీళ్ళు ఆరాధించేటటువంటి దేవుడు రక్షకుడైనటువంటి దేవుడు, కాబట్టి వాళ్ళు ఏం బోధిస్తున్నారు? వాళ్ళు రక్షణ మార్గాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన 4వ కారణము, మరి మనం ఏ మార్గంలో ఉన్నాము ఒకప్పుడు చెప్పండి? అది కూడా తెలియాలిగా మనకి. మనమే మార్గంలో ఉన్నాం ఒకప్పుడు, రక్షణ లేని మార్గంలో ఉన్నామండి మనము. ఈ మార్గంలో మనకి ఎక్కడ కూడా ఏమి లేదు చెప్పండి, రక్షణ లేదు. రక్షణ ఉందనుకుంటాడు మానవుడు, అంతే. చూడండి, ఆయన మంత్రి గారు అని చెప్పి మంత్రి గారు వాళ్ళ అబ్బాయికి కొన్ని కోట్లు ఖరీదు చేసే కారు కొనిచ్చాడు. ఆ కారు కొన్నప్పుడు జపాన్ ఇంజనీర్లు అన్నారు, ఈ కారు మీరు ఎంత పెద్ద యాక్సిడెంట్ చేసి గుద్దినా కానీ లోపల ఉన్న వాళ్ళు ఏమవరు, చావరండి అని చెప్పినాడు. మంత్రి కదా, డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి, నా కొడుకు ఎప్పటికీ చావకూడదు, ఆడు చిరంజీవిలాగా మొత్తం ఈ దేశాన్ని అంతటిని ఆడే ఏలాలి అనుకుని మంత్రి గారు కొన్ని కోట్లు ఖరీదు అయినా సరే ఖర్చు పెట్టి కొన్నాడు. కొనేసరికి వీడికి కూడా వాళ్ళు చెప్పిన బోధే నచ్చింది బాగా. నేను ఎంత స్పీడ్లో వెళ్ళినా కూడా నాకేం లేదు,
చావు లేనే లేదని వెళ్ళాడు స్పీడ్లో. వెళ్ళి ఒక పిల్లర్, ఆ మెట్రో పిల్లర్ని కొట్టాడు. కొట్టడంతోనే ఏమయ్యాడు, చచ్చి నరకానికి పోయాడు. అప్పుడు వీళ్ళకి ఏం అర్థం కాల. అదేంట్రా అని ఆ ఇంజనీర్ని పిలిపించి అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు ఏమనంటే, ఏమండి మా కారు గుద్దిన ఒక 5-6 నిమిషాల వరకు కూడా వాళ్ళు ఏం పోరండి, ప్రమాదం ఏం జరగదు, కానీ మీ అబ్బాయి గుద్దిన 2 నిమిషాలకే చచ్చిపోయాడండి అన్నారు. అంటే ఈ మార్గంలో ఏం లేదు చెప్పండి. ఎందుకు కొన్నాడు ఆయన కోట్లు ఖర్చు పెట్టి కారు? మా వాడికి రక్షణ ఉంటుంది అని చెప్పి కొన్నాడు. ఏమయ్యాడు? సచ్చూరుకున్నాడు. జాగ్రత్త విశ్వాసి, ఈ లోకంలో నువ్వు వెళ్ళే ఏ మార్గంలో కూడా మానవుడికి ఏం లేదో తెలుసా? రక్షణ లేదు. యేసు ప్రభు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ రక్షణ మార్గంలోనే మానవునికి రక్షణ. ఒకప్పుడు నీవు నేను కూడా రక్షణ లేనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేని నుండి రక్షణ? పాపము నుండి, శాపము నుండి, లోకము నుండి, మరణము నుండి, నరకము నుండి, తీర్పు నుండి, ఉగ్రత నుండి, ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుండి ఈ లోకంలో ఏ మానవుడికి కూడా ఏం లేదో తెలుసా? రక్షణ అనేది లేనే లేదు. అదే ఆ మానవుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు బోధించి నడిపించినటువంటి రక్షణ మార్గంలోనికి వస్తేనే లోకము, పాపము, శాపము, మరణము, నరకము, ఉగ్రత, తీర్పు, ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుండి తను కూడా ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. అదే మనం చేసే బోధ. రక్షణ మార్గాన్ని గురించి చేసే బోధే తప్ప క్రైస్తవ విశ్వాసులు కానీ క్రైస్తవ బోధకులు చేసే బోధ క్రైస్తవ మతాన్ని గురించి చేసే బోధ కానే కాదు. ఈ సంగతి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళు చదువుకున్నారే కానీ వాళ్ళ చదువు వాళ్ళకి ఏం నేర్పించలేదు? జ్ఞానాన్ని నేర్పించలేదు, సంస్కారాన్ని నేర్పించలేదు. కాబట్టి ఆ బోధ వేస్టే, ఆ బోధకులు వేస్టే అంటాను నేను. కాబట్టి ఈ రోజున నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన 4వ కారణం, దేవా నేను కూడా ఒకప్పుడు రక్షణ లేని మార్గంలో నడుస్తూ నశించి నిత్య నరకాగ్ని గుండం వైపుగా వెళుతున్న నన్ను కూడా నువ్వు దర్శించావయ్యా. నా కొరకు రక్షకుడిగా, మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చావయ్యా. నాకు ఒక మంచి గురువుగా, మంచి బోధకుడిగా రక్షణ మార్గాన్ని గురించి నాకు బోధించావయ్యా. ఈ రోజున ఆ రక్షణ మార్గంలో నన్ను నడిపిస్తున్న హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలనయ్యా అని ప్రభువుని ఏం చేయాలా? ఆరాధన. రండి ఆఖరిగా 5వ చెప్పి నేను ముగించేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం. మనకు కావాల్సిన మాట ఉంటుంది దాంట్లో, మధ్యలో సమాధాన మార్గమైన చదువక చాలు, కష్టపడుతున్నాను చాలులే. ఏ మార్గం అంటే 5వ మార్గము. ఈ దేవుడు ఎవరు? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన దేవుడు. కాబట్టి ఎవరు మనం ఆరాధించే దేవుడు ఈ ఉదయకాల సమయంలో? సమాధానకర్త అయిన దేవుడు. ఇప్పుడు ఏం బోధించాడు మనకి? సమాధాన మార్గాన్ని గురించి బోధించాడు. ఒకప్పుడు మరి మనం ఎవరిమి చెప్పండి? సమాధానము పోగొట్టుకున్న వాళ్ళం. పౌలు అన్నాడు అన్నమాట, మునుపు మీరు దూరస్తులై ఉన్నారు, ఆయనతో మీకు సమాధానము లేదు. ఇప్పుడు క్రీస్తు యేసు శిలువ బలియాగాన్ని బట్టి ఇప్పుడు మీరు ఆయనకి సమీపస్తులైనారు. ఆ యేసు ప్రభు వారు శిలువలో చేసిన ఆ సంధి ద్వారా ఇప్పుడు ఉభయులిద్దరిని కూడా ఏం చేశాడు? ఆయన ఏకం చేశాడు, సమాధానం ఇచ్చాడు. మానవుడు దేవునితో సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టాడు. మానవుడు సృష్టిని పూజ చేస్తున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుని మాటని వినుకోకుండా దేవుడు తన సొంత మార్గంలో నడుస్తున్న కారణాన్ని బట్టే ఆ సమాధానకర్త అయిన దేవునితో ఉన్నటువంటి సమాధానాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సమాధానకర్త అయిన దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనే మనకి మంచి గురువు, బోధకుడు. ఈ భూమి మీదకి వచ్చి ఏం బోధించాడు?
సమాధాన మార్గాన్ని గురించి మనకి బోధిస్తూ వచ్చాడు. ఈ రోజున సమాధాన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. ఒక రోజున మనం ఈ సమాధానకర్త అయిన దేవుణ్ణి నమ్ముకోలేదు, సమాధాన మార్గంలో నడవట్లేదు. కాబట్టే మన జీవితంలో అంతా సమాధానమే, నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, నిజమైనటువంటి సంతోషం లేక కొట్టుమిట్టాడుచున్నటువంటి బ్రతికినటువంటి వాళ్ళం మనం. సమాధానం లేకనే మానవుడు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు చాలామంది. అలాంటి బ్రతుకు ఒకప్పుడు మన బ్రతుకు. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే ఆయన సమాధాన మార్గాన్ని బోధించాడు. అది మన మూలవాక్యం 32వ కీర్తన 8వ వచనం. ఏమన్నాడు? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకేం చేస్తా అన్నాడు, బోధిస్తానన్నాడంటే హీఈస్ ద టీచర్, హీఈస్ అవర్ మాస్టర్. ఆయనే మన గురువు, ఆయనే మన బోధకుడు. ఇలాంటి మార్గాన్ని గురించి మనకి బోధించిన బోధకుడు, ఎంతమంది పిహెచ్డీలు చేసిన, డాక్టరేట్ చేసినటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు, బోధకులు ఉన్నారు. కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా వీటి గురించి మనకి బోధించిన బోధకుడు ఎవడు కూడా లేనే లేడు. ఇంక అట్లాంటప్పుడు ఇంకెందుకు సన్మానాలు, శాలువాలు కప్పి, టీచర్స్ డేలు, బొకేలు, ఇవన్నీ ఎందుకు? ఉపయోగం లేని పని మనకి. అర్థమైందా? 5 మాటలు చెప్పినాను. ఎవరు మనం ఆరాధించే దేవుడు చెప్పండి. ఫస్ట్గా 1 యథార్థమైన బోధకుడు, 2 పరిశుద్ధుడైన బోధకుడు, 3 నీతి కలిగిన బోధకుడు లేదా నీతిమంతుడైన బోధకుడు, 4 రక్షకుడైన బోధకుడు, 5 సమాధానకర్తగా అధిపతి అయిన బోధకుడు. ఏ మార్గాన్ని గురించి బోధించాడు మనకి? 1 యథార్థమైన మార్గము, 2 పరిశుద్ధమైన మార్గము, 3 నీతి మార్గము, 4 రక్షణ మార్గము, 5 సమాధానకరమైన మార్గం. మరి మనం ఎవరం ఒకప్పుడు? అది కూడా తెలియాలి కదా. మనం ఎవరం ఒకప్పుడు? 1 వేషధారులం, వేషధారణ మార్గంలో నడుస్తున్నాం. 2 పాపాత్ములం, అపరిశుద్ధులం, అపరిశుద్ధమైన పాపుల మార్గంలో నడుస్తున్నాం. 3 దుర్నీతి, అవినీతి, స్వనీతి పరులం, దుర్నీతి మార్గంలో నడుస్తున్నాం. 4 రక్షణ లేని, నశించి నాశనానికి తీసుకుని పోయే మార్గంలో నడుస్తున్న వారం. 5 శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషం లేనటువంటి మార్గంలో నడుస్తున్నవారు. అలాంటి మనకి బోధించిన బోధకుడే నిజమైన బోధకుడు తప్ప ఇక వేరే బోధకుడు, వేరే గురువు లేనే లేదు. అందుకన్నాడు యేసు ప్రభువారు మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో ఈ 2 వచనాలు అన్నాడు, ఆయనే మీకు బోధకుడు, ఆయనే మీకు గురువు. ఆయన తప్ప మనకు వేరొక బోధకుడు లేడు, వేరొక గురువు అంతకంటే లేనే లేడు. యోబు అన్నాడు, ఆయనను పోలిన బోధకుడు మరొకడు లేనే లేడన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు చెయ్యండి టీచర్స్ డే సెలబ్రేషన్. ఏమని? దేవా, నువ్వు ఒక్కడివే మా టీచర్వి, నువ్వు ఒక్కడివే మా బోధకుడివి. నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఈ మార్గాన్ని గురించి బోధించి ఈరోజు నీ మార్గంలో నడిపిస్తూ నా జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చిన హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా అని ప్రభువుని మనం ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. ప్రభు సన్నిధిలో మోకరిద్దాం, తలలు వంచుదాం, మోకరిద్దాం.